భారత జాతీయోద్యమం 1885 నుంచి 1947 వరకు. ఇది 6th పార్ట్. ఆల్రెడీ ఇందులో మనం 5 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇన్కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్ ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఆ 5 పార్ట్స్ చూసిన తర్వాతకి ఈ 6th పార్ట్కి వచ్చి ఇది కంటిన్యూ చేయండి. ఓకే, విల్ స్టార్ట్. భారత ప్రభుత్వ చట్టం 1935. సైమన్ కమిషన్ నివేదిక, కమ్యూనల్ అవార్డు ప్రకటన, రౌండ్ టేబుల్ సమావేశాల చర్చల ఆధారంగా ఇంగ్లాండ్ పార్లమెంట్ ఒక శ్వేతపత్రాన్ని రూపొందించి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం 1937 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి. బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన చట్టాల్లో అతిపెద్ద చట్టం ఇది. 1935 యాక్ట్. ఈ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలు కాపీ లేదా మాతృక వంటిదిగా పేర్కొంటారు. కేంద్ర శాసనసభలో 2 సభల వ్యవస్థను కొనసాగించింది. అవి ఎగువ సభ రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్, దిగువ సభ సమాఖ్య సభ, ఫెడరల్ అసెంబ్లీ. ఈ చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా అఖిల భారత సమాఖ్య పద్ధతిని ప్రవేశపెట్టారు. భారతదేశంలో సమాఖ్య విధానం ప్రవేశపెట్టినందున కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా 1774లో ఏర్పడిన సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు. ఢిల్లీలో ఫెడరల్ కోర్టు 1937 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఈ ఫెడరల్ కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, రైట్. ఈ చట్టం ద్వారా 1937లో భారతదేశం నుంచి బర్మాను వేరు చేశారు. ప్రస్తుత బర్మాను మయన్మార్ అంటున్నాం. 1937లో భారతదేశం నుంచి బర్మాను వేరు చేశాం. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమానికి ముందు పరిస్థితులు. 1937 సాధారణ ఎన్నికలు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో కేంద్రం మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 11 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించగా 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించగా 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1937 ఎన్నికల్లో ముస్లిం లీగ్కు 5% కంటే తక్కువ ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం లీగ్ కేవలం బెంగాల్ మరియు పంజాబ్లలో స్థానిక పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. మద్రాసులో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పీకర్గా ఆంధ్రుడైన బొల్చు సాంబమూర్తి. ఇతను కాక 3 ఆంధ్రులకు మంత్రి పదవులు లభించాయి. వారు టంగుటూరి ప్రకాశం పంతులు రెవెన్యూ శాఖ, బెజవాడ గోపాల్ రెడ్డి మున్సిపల్ శాఖ, వివి గిరి కార్మిక శాఖ. 2వ ప్రపంచ యుద్ధం 1939లో బ్రిటిష్ వారు భారతీయులను సంప్రదించకుండానే భారతదేశం, జర్మనీ, జపాన్లకు వ్యతిరేకంగా బ్రిటన్ తరపున యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించడాన్ని నిరసిస్తూ 1939లో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. ముస్లిం లీగ్ దీన్ని డెలివరెన్స్ డేగా నిర్వహించింది. 2వ ప్రపంచ యుద్ధం 1939. 1939 సెప్టెంబర్లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఒకవైపు, అమెరికా చేతులు కలిపింది ఉన్నాయి. జర్మనీ, జపాన్, ఇటలీ మరొక వైపు. జర్మనీ, ఇటలీ, జపాన్ GIJ లాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఇవి ఒకవైపు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఒకవైపు, వీటికి తోడు అమెరికా ఇందులో ఈ కూటమిలో కలిసింది, రైట్. ఆసియా వాసులకే అనే నినాదంతో బర్మా వరకు జపాన్ ఆక్రమించింది. జపాన్ ఆక్రమించిన భారతీయ భూభాగాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు. క్రిప్స్ రాయబారం 1942 జరుగుతున్న సమయంలోనే భారత పట్టణాలైన విశాఖపట్నం, కాకినాడలపై జపాన్ బాంబు దాడులు చేసింది. 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ పరిస్థితి దిగజారడం, నియంతృత్వ నాజీలు విజయం సాధిస్తే వచ్చే ప్రమాదాన్ని భారత జాతీయ కాంగ్రెస్ గమనించింది. 1939 నుండి 45 వరకు యుద్ధం జరిగింది. 1945లో రష్యా బెర్లిన్పై దాడి, ఆక్రమణ, అమెరికా హిరోషిమా, నాగసాకి, జపాన్లపై అణుబాంబులు వేయడంతో యుద్ధం ముగిసింది. రష్యా ఏమో బెర్లిన్పై దాడి చేసింది, అమెరికానేమో హిరోషిమా అండ్ నాగసాకి జపాన్లో ఉన్న ప్రాంతాలవి వాటిపై అణుబాంబు దాడులు చేయడంతో ఈ యుద్ధం ముగిసిపోయింది. నెక్స్ట్, లార్డ్ లిన్లిత్గో ఆగస్ట్ ప్రతిపాదనలు లేదా ఆగస్ట్ ఆఫర్ 1940. భారత్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో 1940 ఆగస్టు 8వ తేదీన 2వ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మద్దతు కూడగట్టుకోవడానికి రాజ్యాంగ సంస్కరణలపై కొన్ని ప్రతిపాదనలు చేశారు. వీటిని ఆగస్టు నెలలో చేశారు కాబట్టి వీటికి ఆగస్టు ప్రతిపాదనలు అని పేరు కూడా వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ స్టేటస్ కల్పించే విషయాన్ని పరిశీలించడం జరుగుతుంది. డొమినియన్ స్టేటస్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. నెక్స్ట్, బ్రిటన్ పాలనలో మొదటిసారిగా భారత రాజ్యాంగం గురించి ప్రస్తావించిన మొదటి సన్నివేశం ఇది. కాంగ్రెస్ పార్టీ ఆగస్ట్ ప్రతిపాదనలను తిరస్కరించింది. వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం, ఇండివిజువల్ సత్యాగ్రహ మూమెంట్ 1940 నుంచి 42 వరకు.
ఇండివిజువల్ సత్యాగ్రహ 1940 నుంచి 42 వరకు. 1940లో గాంధీజీ పత్రికా స్వేచ్ఛను కోరుతూ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీన్నే చలో ఢిల్లీ ఉద్యమం అని కూడా అంటారు. 1940-42 మధ్యలో కాంగ్రెస్ పార్టీ 25,000 సత్యాగ్రహీలను నియమించింది. వార్దా, ఇది మహారాష్ట్రలో ఉంది. వార్దా మహారాష్ట్రలో వ్యక్తి సత్యాగ్రహం చేపట్టిన తొలి వ్యక్తి సత్యాగ్రహి ఆచార్య వినోబా భావే. 1940 అక్టోబర్ 17. వ్యక్తి సత్యాగ్రహం చేపట్టిన రెండవ సత్యాగ్రహి జవహర్లాల్ నెహ్రూ, గోరఖ్పూర్లో, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆంధ్రాలో వ్యక్తి సత్యాగ్రహం చేపట్టిన తొలి సత్యాగ్రహి వావిలాల గోపాలకృష్ణయ్య. ఇది మన స్టేట్ PCSకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆంధ్రాలో వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టిన తొలి సత్యాగ్రహి వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్, క్రిప్స్ రాయబారం 1942లో జరిగింది. ఇది బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1942 మార్చి 11న భారత రాజ్యాంగ సంప్రదింపుల విషయంలో కేబినెట్ మంత్రి అయి సర్ స్టాన్ఫర్డ్ క్రిప్స్ను భారతదేశానికి పంపిస్తున్నట్లు ప్రకటించారు. క్రిప్స్ 1942 మార్చి 22వ తేదీన భారతదేశానికి వచ్చాడు. భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందిస్తే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారతదేశంకు తాత్కాలిక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తామని, రాజ్యాంగంను రూపొందించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని, అంతవరకు భారతదేశ రక్షణ, సైన్యంపై నియంత్రణ ఆంగ్ల ప్రభుత్వానికే ఉంటాయని క్రిప్స్ మిషన్ మొదటిసారిగా ప్రతిపాదించినది. క్రిప్స్ ప్రతిపాదనలను మహాత్మా గాంధీ తీవ్రంగా విమర్శించి దీనిని దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే తేదీతో ఇచ్చిన ఒక చెక్కు అని, పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ అనే క్రాషింగ్ బ్యాంక్గా వ్యాఖ్యానించారు. క్రిప్స్ ప్రతిపాదనను వ్యతిరేకించిన భారత జాతీయ కాంగ్రెస్ 1942లో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం 1942 నుంచి 44 వరకు. క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో 1942 ఆగస్టు 8న కాంగ్రెస్ బొంబాయి సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆగస్టు 8 కాంగ్రెస్ బొంబాయి సెషన్, ఐఎన్సీ కాంగ్రెస్ బాంబే సెషన్లో క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో డూ ఆర్ డై, విజయమో వీరస్వర్గమో అనే నినాదాన్ని ఇచ్చాడు. ఉద్యమం ప్రారంభం కాకముందే ఆంగ్లేయులు 1942 ఆగస్టు 8న అర్ధరాత్రి నాయకులందరినీ అరెస్ట్ చేసి రహస్య ప్రదేశాలకు తరలించారు. మహాత్మా గాంధీని పూనాలోని అగాఖాన్ ప్యాలెస్లో బంధించగా అక్కడే ఆయన సతీమణి కస్తూర్బా గాంధీ మరణించింది. ఏ నాయకుడు లేకుండా కొనసాగిన ఏకైక ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. నాయకుడు లేకుండా కొనసాగిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమాన్ని భారతదేశంలో 1857 తిరుగుబాటు తర్వాత అత్యంత భయంకరమైనదిగా వర్ణించారు. అందుకే చరిత్రకారులు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్టు విప్లవం, ఆగస్టు ఉద్యమంగా పిలుస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది 1857 అనేది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇది ఒక MCQ క్వశ్చన్. 1857 క్విట్ ఇండియా ఉద్యమం 1942 డిసెంబర్లో అంతరించింది. 1944 నాటికి క్విట్ ఇండియా ఉద్యమం పూర్తిగా క్షీణించింది. నెక్స్ట్, ఆజాద్ హింద్ ఫౌజ్, భారత జాతీయ సైన్యం, ఇండియన్ నేషనల్ ఆర్మీ. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత ఏర్పడిన ఖాళీని ఆజాద్ హింద్ ఫౌజ్ భర్తీ చేసింది. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్లో జన్మించారు, కోల్కతా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23ని భారత ప్రభుత్వం ప్రకారం దివస్గా జరుపుకుంటుంది. ఇతని రాజకీయ గురువు CR దాస్, చిత్తరంజన్ దాస్. నేతాజీ స్విట్జర్లాండ్లో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే గ్రంథాన్ని రాశాడు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన 1938 హరిపుర గుజరాత్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పరిచాడు, ప్లానింగ్ కమిషన్. ఇది 1939 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ త్రిపుర మధ్యప్రదేశ్ సమావేశంలో గాంధీజీ బలపరిచిన పట్టాభిని బోస్ ఓడించి అధ్యక్షుడైనప్పటికీ కాంగ్రెస్లోని రాజకీయాలను భరించలేక బయటికి వచ్చి కమ్యూనిస్టులతో కలిసి 1939-40లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. 1939 త్రిపుర మధ్యప్రదేశ్ సమావేశంలో గాంధీజీ బలపరిచిన పట్టాభిని బోస్ ఓడించి అధ్యక్షుడు అయినప్పటికీ కాంగ్రెస్లోని రాజకీయాలను భరించలేక బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపిస్తారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన ఆంధ్రుడు మద్దూరి అన్నపూర్ణయ్య. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపన కాలం నాటి వైస్రాయ్ లిన్లిత్గో. ఆంగ్ల ప్రభుత్వం బోస్ను ప్రమాదకర శత్రువుగా భావించి 1940లో కలకత్తాలో ఆయన స్వగృహంలోనే నిర్బంధించింది. 1941 కలకత్తాలో గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని జర్మనీ వెళ్ళి హిట్లర్తో చర్చలు జరిపి బెర్లిన్ రేడియోలో ప్రసంగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. హిట్లర్ను కలుసుకున్నప్పటికీ స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో జపాన్కు వచ్చి జపాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క నాయకత్వ బాధ్యతను స్వీకరించాడు. రాష్ బిహారీ బోస్, మోహన్ సింగ్. నేతాజీ కంటే ముందు జాతీయ సైన్యాన్ని ఏర్పరిచినవాడు మోహన్ సింగ్. 1942లో కెప్టెన్ మోహన్ సింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ INAను సింగపూర్లో ప్రారంభించాడు. ఇతను బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న సైనికుడు. రెండవ ప్రపంచ యుద్ధంలో
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్కు పట్టుబడిన 42,000 మంది భారతీయ సైనికులతో భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే సంస్థను స్థాపిస్తారు. ఇది సింగపూర్లో స్థాపిస్తాడు మోహన్ సింగ్, అంటే నేతాజీ కంటే ముందు. నెక్స్ట్, రాజ్ బిహారీ బోస్, మోహన్ సింగ్లు తమ బాధ్యతలను 1943 అక్టోబర్ 21న సింగపూర్లో నేతాజీకి అప్పగించారు. ఇద్దరు కలిసి 1943లో ఐఎన్ఏ యొక్క బాధ్యతలను నేతాజీకి అప్పగిస్తారు. సుభాష్ చంద్రబోస్ దీనికి నాయకత్వం వహించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆ రోజునే నేతాజీ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ సుప్రీం ఇన్ చీఫ్, పిఎం విదేశీ వ్యవహారాలు, ఏఎన్ సర్కార్ లీగల్ అడ్వైజర్, ఎస్ఏ అయ్యర్ పబ్లిసిటీ అండ్ ప్రొపగండా, లెఫ్టినెంట్ కల్నల్ ఏసీ చటర్జీ ఫినాన్స్, రాజ్ బిహారీ బోస్ చీఫ్ అడ్వైజర్, లక్ష్మీ సెహగల్ ఉమెన్ ఆర్గనైజర్. 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్తో కలిసి అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి అండమాన్ దీవులకు షహీద్ దీవులని, నికోబార్ దీవులకు స్వరాజ్ దీవులని పేర్లు మార్చాడు. అండమాన్ దీవులలో ఇండియన్ నేషనల్ ఆర్మీ జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. అండమాన్ దీవులకేమో షహీద్, నెక్స్ట్ స్వరాజ్ దీవులని నికోబార్ దీవులకు పేరు మారుస్తారు. అండమాన్ దీవులకు షహీద్, నికోబార్ దీవులకు స్వరాజ్. నెక్స్ట్, యూ గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదం ఇచ్చి భారతీయ యువతీ యువకులకు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరాలని పిలుపునిచ్చాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పరిచిన బ్రిగేడ్లు, దళాలు. ఆజాద్ హింద్ ఫౌజ్లో గాంధీ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్, సుభాష్ బ్రిగేడ్ మరియు ఝాన్సీ రాణి సేన అనే 4 దళాలను ఏర్పాటు చేశాడు. ఇందులో ఝాన్సీ రాణి సేన కేవలం మహిళలకు సంబంధించిన దళం. దీనికి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకురాలు. 1944 మార్చిలో ఆజాద్ హింద్ ఫౌజ్ కోహిమా దండయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి, చలో ఢిల్లీ, జై హింద్ అనే నినాదాలతో పిఎం సెహగల్, షానవాజ్ ఖాన్ మరియు గురుదయాల్ ధిల్లాన్ నాయకత్వంలో కోహిమా దండయాత్ర చేపట్టబడింది. కోహిమాలో అడుగుపెట్టిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులకు ఆంగ్లేయులు ఓడించి యుద్ధ ఖైదీలుగా ఢిల్లీకి తరలించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను ఆంగ్లేయులు ఓడించి యుద్ధ ఖైదీలుగా ఢిల్లీకి తరలించారు. వీరందరినీ 1945లో ఎర్రకోటలో బంధించి విచారణలు ప్రారంభించారు. వీటినే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ లేదా ఐఎన్ఏ ట్రయల్స్ అని కూడా అంటారు. జర్మనీ లొంగిపోగా జపాన్పై 1945 ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే బాంబును, 1945 ఆగస్టు 9న నాగసాకిపై ఫ్యాట్మ్యాన్ అనే బాంబును అమెరికా ప్రయోగించడంతో జపాన్ కూడా లొంగిపోయింది. దీంతో నేతాజీ 1945 ఆగస్టు 18న 97.2 అనే జపాన్ యుద్ధ తరహా విమానంలో సింగపూర్ నుండి అబూబుర్ రెహమాన్తో కలిసి టోక్యో వెళ్తూ తైపే సెగాన్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడని, అతని అస్థికలు జపాన్లో దేవాలయాలలో భద్రపరచబడ్డాయని భావించారు. 1945 ఆగస్టు 22న టోక్యో రేడియోలో ఈ ప్రకటన వచ్చింది. అనుమానాస్పద నేతాజీ మరణాన్ని విచారించడానికి ఏర్పడిన కమిటీలు షానవాస్ కమిటీ, కోస్లో కమిటీ, ముఖర్జీ కమిటీ. ఈ 3 కమిటీలు నేతాజీ యొక్క మరణం గురించి విచారించడానికి ఏర్పడిన కమిటీలు. షానవాస్ కమిటీ, కోస్లో కమిటీ అండ్ ముఖర్జీ కమిటీ. ఇక్కడితో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో విల్ కంటిన్యూ. అది లాస్ట్ పార్ట్, భారత జాతీయోద్యమంలో. ఇన్కేస్ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని రెఫర్ చేయండి.